హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్, గుంటూరు కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర. మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. టుడే ఈ వీడియోలో నేను ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే ఏంటి, దాని గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందనే దాని గురించి చెప్తాను. ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే చాలా చిన్న చిన్న గర్భసంచి లోపల పొరలో ఫోల్డింగ్ అవుతుందని ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ ఫోల్డింగ్స్లో నుంచి ఒక చిన్ని గ్రోత్, ఇంత చిన్న గ్రోత్ లాగా వచ్చే వాటిని పాలిప్స్ అంటాం. యాక్చువల్లీ కొన్నిసార్లు అవి ఏసిమ్టమాటిక్, అసలు పేషెంట్కి తెలియదు, డాక్టర్కి కూడా తెలియదు అవి ఉన్నాయని. ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయా లేదా అని స్కానింగ్ చేసి చూసినప్పుడు సర్ప్రైజ్ అవుతాం అనమాట. ఎంత చిన్న పాలిప్లు కనపడుతూ ఉంటాయి గర్భసంచి లోపల లేయర్లో. అవి హార్మోన్స్ ఎక్సెస్ అవ్వడం వల్ల కొన్నిసార్లు అవి సడన్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక 2-3 నెలలు తర్వాత మళ్ళీ స్లోగా పిల్స్ అవి వాడటం వల్ల రిగ్రెస్ అయిపోతాయి. చాలాసార్లు అన్నోటిస్డ్గా ఏసిమ్టమాటిక్గా ఉండిపోతాయి అనమాట. ఆ పాలిప్స్ అనేవి ఒక వన్ సెంటీమీటర్ కన్నా లోపల 0.7, 0.5, 0.8 ఉంటే కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. 1 సెంటీమీటర్ కన్నా పైన ఉంటే ఏమవుతుందంటే గర్భసంచి లోపల ఉంటాయి, గర్భసంచి లోపల లేయర్ లోపల ఉంటాయి. కాబట్టి మనం మామూలుగా న్యాచురల్గా ఐయుఐ చేయాలన్నా, ఐవీఎఫ్ చేయాలన్నా ఆ బేబీ వచ్చి అతుక్కొని పెరిగి పెద్దదయ్యే ప్లేస్లోనే ఉంటాయి ఇవి. సో అవి ఆ ఇంప్లాంటేషన్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 1 సెంటీమీటర్ పైన పాలిప్స్ ఉన్నాయంటే వాటిని తీసేస్తాం. కొంతమంది పేషెంట్స్కి పాలిప్స్ ఉన్నాయని తెలీదు, ప్రెగ్నెన్సీ రావట్లేదని వస్తారు. కొంతమందికి ఆ పాలిప్స్ కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ చేస్తాయి. కొన్నిసార్లు ఎక్కువ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఆ పాలిప్స్ వల్ల లోపల నుండి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ హెవీగా అవుతుంది. అన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇవి కొంతమందికి సిమ్టమ్స్, కొంతమందికి అసలు సిమ్టమ్సే లేకుండా పాలిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాలిప్స్ని ఏం చేస్తామంటే మామూలుగా స్కాన్లో యాక్సిడెంటల్గా చూసాము, పేషెంట్కి ఏమీ సిమ్టమ్స్ అసలు ఏమీ డిస్టర్బెన్స్ లేదు, వాటి వల్ల ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటే పిల్స్ పెట్టేసి ఒక 2-3 నెలలు ఆ సైజ్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా అలాగే ఉందా అనేది చూసుకుంటాము. ఒకవేళ పిల్స్ తోటే కరెక్ట్ అయిపోయి స్మాల్గా అయిపోయింది అనుకోండి, ఇంకా హ్యాపీ, ఆపరేషన్ పని ఉండదు. నెక్స్ట్ కొంతమందికి అది చిన్నదే ఉన్న 0.8 సెంటీమీటర్ సైజే ఉన్నా కూడా చాలా హెవీ ఫ్లో, బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని తీయాల్సి వస్తుంది అనమాట. తీస్తానికి కూడా హిస్ట్రోస్కోపీతో చేస్తాం. చాలా సింపుల్ అండ్ షార్ట్ ప్రొసీజర్. గర్భసంచి ముఖద్వారంలో హిస్ట్రోస్కోపీ అనేది మన దగ్గర ఉంది. హిస్ట్రోస్కోపీ ఆపరేషన్కి స్కోప్లో గర్భసంచి ముఖద్వారం నుంచి స్కోప్ లోపలికి పాస్ చేస్తే ఆ లోపల పాలిప్ మనకు క్లియర్గా పిక్చర్ మానిటర్లో కనపడుతూ ఉంటుంది, టీవీలో. ఆ మానిటర్లో ఆ పిక్చర్ చూసి అది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉందో చూసుకొని కరెక్ట్గా సిజర్స్తో కానీ కాటరీతో కానీ దాన్ని కట్ చేసేసి కరెక్ట్గా క్లియర్ చేసేస్తే యూట్రైన్ క్యావిటీ అంతా నార్మల్ అయిపోతుంది. సో ఐయుఐ చేయాలన్నా, ఐవీఎఫ్ చేయాలన్నా నెక్స్ట్ ఇమీడియట్ పీరియడ్ వచ్చినప్పుడే చేసేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఆపరేషన్ చేసాము, లోపల డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక 2-3 నెలలు వెయిట్ చేయాలనేది ఏమి ఉండదు. సో ఇమీడియట్ నెక్స్ట్ పీరియడ్లోనే ఐయుఐ చేయొచ్చు, ఐవీఎఫ్ చేయొచ్చు, అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వెంటనే ట్రై చేసుకోవచ్చు. సో ఈ పాలిప్స్ అనేవి ప్రమాదకరమైనవి కానే కాదు, వాటిని తీయకపోయినా ఇబ్బంది ఉండదు. తీయటం ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మాత్రమే తీస్తాము, లేదు సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రమే తీస్తాం అనమాట. సో యాజ్ యూజువల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.